ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసినటువంటి ప్రతి సంతకం కూటమి ప్రభుత్వానికి ఉరితాళ్లులా మారుతున్నాయని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 12వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, చివరకు కూటమి పార్టీలో ఉన్నవారు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. అనుకున్న లక్ష్యం కంటే ఈ సంతకాల సేకరణ అనంతరం అర్బన్ నియోజకవర్గంలో రెట్టింపు స్థాయిలో జరిగింది. మొత్తం 84,339 మంది చేసిన సంతకాలు ప్రతులను ఇవాళ భారీ ఊరేగింపుగా వైసీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. జిల్లా అధ్యక్షుడు అనంత ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు తరలివచ్చి ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ ర్యాలీని చూసి కూటమి పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి కోవిడ్ వంటి పరిస్థితులను అధిగమించి 3 ఏళ్లలోనే 7 కళాశాలలు అందుబాటులోకి తెచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఇది భవిష్యత్ ఆ పార్టీకి మరణ శాసనం కాబోతుందన్నారు. ఈ నెల 15న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాల వారితో కలిసి విజయవాడకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే ఈ నెల 17న గవర్నర్ను కలిసి ఈ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన ప్రజా వ్యతిరేక విధానం తీసుకునేదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించి కాలేజీ విద్యార్థులు ఉచితంగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య విద్యను చేరువ చేసేదే కాకుండా వైద్య సేవలను కూడా ప్రజలకు చేరువ కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వము వారు ఏదైతే ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఓ జీవో తీసుకొని వచ్చేసి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 24,339 మంది ఈ రోజు ఈ సంతకాలన్నీ కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెట్టడం జరిగింది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ అనేది కూడా జరుగుతుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం. దీనిలో విద్యార్థులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘము, అలాగే మేధావులు, ట్రేడ్ యూనియన్, అనేక రకాల కూడా ప్రతి ఒక్క అఫిలియేటెడ్ యూనియన్స్ అన్ని కూడా మహిళలు అందరూ మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి కూడా సంతకాల సేకరణ కూడా స్వచ్ఛందంగా కూడా సేకరించడం జరిగింది. అందుకోసమే ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, ఈ రోజు నవంబర్ 12వ తేదీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎలా కూడా ర్యాలీ జరిగిందో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గమనించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ కూటమి నాయకులు అందరూ కూడా వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి, అలాగైనా తీసుకొని రాకపోతే మేము ఇవన్నీ ఏవైతే సేకరించినామో ఇవన్నీ కూడా జిల్లా ఆఫీసుకి ఈరోజు తీసుకొని పోతున్నాం. 15వ తేదీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి పెద్ద ఎత్తున జిల్లాలోనే అందరూ కూడా ర్యాలీగా తీసుకొని పోయి అన్ని నియోజకవర్గాల్లో సేకరించే సంతకాలు సేకరించే కూడా విజయవాడకు కూడా 15వ తేదీ చేర్చబోతున్నామని చెప్పి కూడా తెలుస్తున్నాను. ఆ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటూ, ఆ తర్వాత 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి ఏదైతే హెడ్ ఆఫీస్కి వచ్చాయో అన్ని తీసుకొని పోయి గవర్నర్ కు సమర్పిస్తాము. సంతకాలన్నీ కూడా కోటి సంతకాలని మేము మొదట్లో అనుకున్నాం, కానీ కోటి సంతకాలకు పైపడి కూడా ఈ రోజు సంతకాలు కూడా రావడం జరిగింది. అందుకోసమే నేను చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి ప్రైవేటీకరణ అనేది కూడా. లేకుంటే ఈ రోజు ప్రజలు ఏదైతే కోటి సంతకాల సేకరణలో కూడా భాగస్వాములే సంతకాలు పెట్టారో ఆ సంతకాలే మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉరితాళ్ళు అవుతాయి భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే కూడా
అనేకమైన ప్రభుత్వాలు కూడా పడిపోయింది. ఒకటి చరిత్ర చదువుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యం అనేది కూడా ఏలుతుంటే బ్రిటిషర్లు కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ రోజు ఈ దేశాన్ని కూడా స్వదేశం మనకే కూడా అప్పచెప్పి ఆ రోజు పోయిన విషయాన్ని కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమి, ప్రజల యొక్క అభిప్రాయం అంటే ఏమని కూడా గౌరవించాల్సిన బాధ్యత. లేకుంటే నేను చెప్పినట్లుగా ఈ సంతకాలే మీకు ఉరితాళ్ళగా అవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే 10వ తేదీ జరగబోయే ర్యాలీలో ఈ జిల్లా ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ ఆఫీస్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి 17వ తేదీ జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు ఎన్ని ఆంక్షలు విధించినా జనాల వద్ద కార్యకర్తలు పోతూ ఉంటే వాళ్ళని బెదిరించినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు చేపట్టే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈరోజు అనంతపురంలో మా టార్గెట్ 60,000 అయితే 84,339 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా గవర్నర్ గారికి వినతిపత్రం అందిస్తూ ప్రైవేటీకరణ వద్దని చెప్పి చేపట్టడం జరిగింది. అంటే మీరు చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమం ప్రతి ఒక్కదానికి కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల మద్దతును తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ప్రైవేటీకరణను మెడికల్ కాలేజ్ చేసే పరిస్థితి లేకుండా మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం అర్థంలో జరుగుతుందని చెప్పి చెప్పాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.